మైనింగ్ దీన్ని ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు దోచుకుంటారు. అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టిపోస్తారు. కానీ ఈ ప్రభుత్వాల విధానాల వలన దాన్ని ఒక దోపిడీ మార్గంగా చూడటం వల్ల చివరికి చక్కటి ఆదాయ వనరు కాస్త సర్వనాశనం అవుతుంది, దుర్వినియోగం అవుతుంది. దీని మీద ఒక మిత్రుడు పంపించినట్లు ఒక కథనం చూద్దాం. ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దాదాపుగా అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో మైనింగ్ సంస్థల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మైనింగ్ పరిశ్రమలో మేజర్ మినరల్స్ మరియు మైనర్ మినరల్స్ అని రెండు రకాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఈ మైనింగ్ సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చే ఆదాయం దాదాపు నెలకి 1000 నుండి 1400 కోట్లు. ఇప్పుడు గత దశాబ్దంన్నర కాలంగా మైనింగ్ సంస్థలు రాజకీయ మరియు పరిపాలనా వ్యవస్థల స్వార్థానికి, బాధ్యత రహితానికి బలిపశువులుగా మారినాయి. గత కొంతకాలంగా స్థానిక రాజకీయ నాయకులు మరియు అధికారులు కలిసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మైనింగ్ సంస్థల మీద మాఫియా ముద్రేసి ఆ పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి దాంట్లో ప్రధానంగా ఏదైతే మన రాష్ట్రంలో మైనింగ్ సంస్థల పరిస్థితి ఎట్లుందంటే అత్యంత దయనీయమైన స్థితికి చేరుకుంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పాలసీ మార్పుల పేరుతో నెలల తరబడి మొత్తం మైనింగ్ ప్రక్రియని స్తంభింపజేస్తున్నారు. ప్రభుత్వాలను మారిన ప్రతిసారి ఇలా 5-6 నెలల తరబడి మొత్తం మైనింగ్ ప్రక్రియ ఆపేస్తే ఆయా సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒక్క మన రాష్ట్రంలో మైనింగ్ సంస్థల నుంచి వచ్చే సరాసరి ఆదాయం నెలకు 700 నుంచి 1200 కోట్లు దాకా ఉంటుంది. మైనింగ్ పరిశ్రమల మీద ఆధారపడి బతుకు జీవనం సాగిస్తున్న ఉద్యోగులు పడుతున్న కష్టాలు వర్ణాతీతం. నెలలు వ్యవస్థలను స్తంభింపు చేసుకుని కూర్చుంటే సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులకి, కార్మికులకి జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వగలరు? కేవలం మైనింగ్ సంస్థల మీద ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, ఉద్యోగుల సంఖ్య 79 నుంచి 80 వేల మంది ఒక్క మన రాష్ట్రంలో. అలా వ్యవస్థల మీద ఆధారపడి జీవిస్తున్న దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఇతర వ్యాపారులు, హార్డ్వేర్ వ్యాపారులు మొత్తం ఒక 4-6 లక్షల మంది ఉంటారు. 4 నుండి 6 లక్షల మంది దాకా. కొత్తగా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గం నుండి మైనింగ్ వాహనాలు ప్రయాణిస్తే వాటికి కూడా డబ్బులు వసూలు చేస్తున్న దౌర్భాగ్యకర పరిస్థితి. ఇలా మైనింగ్ వ్యవస్థల నుండి వచ్చే ఆదాయాన్ని బలవంతంగా ఆపుకుని కూర్చుంటే ఆయా సంస్థలే కాకుండా ఒక్క ఇండస్ట్రీల నుండి సర్క్యులేషన్లోకి వచ్చే డబ్బు దాదాపు 8,000 నుంచి 9,500 కోట్లు ఉంటుంది. ఆ మనీ రొటేషన్ ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాం. మొత్తం వ్యవహారాల్లో ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఇచ్చి దేశానికి ఆదాయం ఇచ్చే మైనింగ్ వ్యాపారులు కాస్త మనకి మాఫియా శక్తులుగానే మిగులుతున్నారు.